హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో 7th జూన్ 2024 న హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి హెల్త్ రెగ్యులేషన్స్ నీడ్ అ బేస్ టు టాప్ అప్రోచ్. ఇండియాలో హాస్పిటల్లో ఫాలో అవ్వాల్సిన రెగ్యులేషన్స్ లో ఉండే సమస్యలు ఏంటి అని చెప్పి రాశారు. ప్రస్తుతం ఇండియాలో హాస్పిటల్లో పాటించాల్సిన నియమాలు ఆచరించడానికి సాధ్యం కాని విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఇది 2010లో తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా దీన్ని రాష్ట్రాలు ఆసుపత్రులకు వర్తింపజేయలేదు. ఎందుకు అంటే ఇందులో ఉన్న నియమాలు అసలు ఆచరణలో సాధ్యం కాని విధంగా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇండియాలో మిక్స్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ రెండు కూడా ఉంటాయి ఇండియాలో. అయితే అవుట్ పేషెంట్స్ ని చూసుకున్నట్టయితే అంటే హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకోకుండా కేవలం వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్లే వాళ్ళు అవుట్ పేషెంట్స్ 70% మంది ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నారు. ఇన్ పేషెంట్స్ చూసుకున్నట్టయితే 50% మంది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్లకు వచ్చేసరికి ప్రభుత్వ హాస్పిటల్ లాగా చూడట్లేదు అని చెప్పి రాశారు. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీదనే ఎక్కువగా వేస్తున్నారు. అది కూడా ఆచరణకి సాధ్యం కానివి వేస్తున్నారు అని చెప్పి రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2017లో ఢిల్లీలో 2 హాస్పిటళ్లలో ఒకే రకమైన ఇన్సిడెంట్లు జరిగాయి. అందులో ఒకటి ప్రైవేట్ హాస్పిటల్, ఇంకొకటి ప్రభుత్వ హాస్పిటల్. కానీ వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ లైసెన్స్ ని సస్పెండ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసరికి కేవలం ఎంక్వైరీ కమిటీ మాత్రమే వేశారు. ఇలా ప్రజల ఆరోగ్య అవసరాల్లో ముఖ్యంగా అవుట్ పేషెంట్ విభాగంలో 70% అవసరాలు తీరుస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్ల పట్ల వివక్ష చూపకూడదు అని చెప్పి రాశారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇండియాలో రకరకాల హాస్పిటల్ ఉంటాయి. అంటే ఒకే వైద్యుడు ఉండే హాస్పిటల్ ఉంటాయి, చిన్న ఆసుపత్రులు ఉంటాయి, మీడియం సైజ్డ్ హాస్పిటల్ ఉంటాయి, ఇంకా పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఎక్కువ మంది జనాభా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకే వైద్యుడు ఉండే హాస్పిటల్లకి ఇంకా చిన్న హాస్పిటల్కే వెళ్తున్నారు. కానీ రూల్స్ వచ్చేసి అన్ని హాస్పిటల్కి ఒకే విధంగా ఉంటున్నాయి. అయితే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లు ఏ రూల్ ఫాలో అవ్వాలన్నా సరే ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు పెట్టగలుగుతారు. కానీ చిన్న హాస్పిటల్ అలా చేయలేవు కాబట్టి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తే మళ్ళీ దాన్ని ప్రజల మీదే వేయాల్సి ఉంటుంది. అంటే డాక్టర్ ఫీజు ఎక్కువైపోతుంది. కాబట్టి చిన్న ఆసుపత్రులకి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలాగా డబ్బు అవసరమైనప్పుడు సబ్సిడీల ద్వారా కానీ లేదంటే నిధుల సహాయం కానీ చేయాలి. ఆ విధంగా మధ్యతరగతి ప్రజలకి ఆసుపత్రి ఖర్చులు అందుబాటులో ఉంటాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రస్తుతం హాస్పిటల్లో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది రెన్యువల్ అయినా సరే చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా దరఖాస్తు ప్రక్రియ అంటే అప్లికేషన్ ప్రాసెస్ సులభంగా ఉండాలి. ఇంకా ఇంత టైం లోపల అది అప్రూవ్ అయిపోవాలి అని చెప్పి రూల్ కూడా ఉండాలి. ఆ విధంగా హాస్పిటల్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా పాలసీలు తయారు చేసేటప్పుడు ఎవరి మీదైతే ప్రభావం పడుతుందో వాళ్ళని కూడా భాగస్వాములను చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అసోసియేషన్ ని ఇలా భాగస్వాములను చేసినప్పుడు ఏ రెగ్యులేషన్స్ ఆచరణకి సాధ్యంగా ఉంటాయి, ఏవి ఉండవు అని వాళ్ళు చెప్పగలుగుతారు. అలా పాలసీలు తయారు చేసేటప్పుడు టాప్ టు బేస్ అప్రోచ్ కాకుండా బేస్ టు టాప్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏదైనా ఆసుపత్రిలో ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు మీడియా ఆ వార్తల్ని సంచలనం చేసేసి ప్రజల్లో డాక్టర్ల మీద ఆసుపత్రుల మీద అపనమ్మకం అనేది సృష్టించకూడదు. దానివల్ల కేవలం డాక్టర్ల మీద అపనమ్మకం మాత్రమే కాకుండా డాక్టర్ల మీద ఇంకా ఇతర హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద హింసకి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వార్తల్ని సంచలనం చేయకుండా మీడియా చూసుకోవాలి. ఈ ఎడిటోరియల్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా గారు ఇంకా డాక్టర్ వినయ్ అగర్వాల్ గారు కలిసి రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.